100% కాన్ఫిడెన్స్ చెప్తున్నా ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీరు కూడా ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. పేషెన్స్ తో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీరు కన్ఫ్యూజ్ అయితే కమ్ టు మై ఇన్స్టాగ్రామ్, ఐ విల్ డిస్కస్ యూ, మీతో మాట్లాడతాను, డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతుంటాయి. ఇన్కమ్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి: యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, పోర్ట్ఫోలియో ఇన్కమ్ అండ్ బిజినెస్ ఇన్కమ్. సో ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే నువ్వు ఎంత టైం పెడితే అంత సంపాదిస్తావు. ఒకవేళ నువ్వు వర్క్ చేయకపోతే సంపాదించలేవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్. నువ్వు ఎంత వర్క్ చేయగలిగితే అంత ఇన్కమ్ సంపాదించగలవు. నువ్వు కనుక వర్క్ చేయలేకపోతే సంపాదించలేవు. ఇది స్టూడెంట్స్కి ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, వచ్చిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో వాళ్ళు కనుక వర్క్ చేసినట్లయితే ఇన్కమ్ అనేది సంపాదిస్తావు. నేను కూడా కాలేజ్కి వెళ్తాను, నేను వచ్చేసి బీటెక్ స్టూడెంట్, బీటెక్ సెకండ్ ఇయర్. నేను కాలేజ్కి వెళ్తాను, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఉన్న ఫ్రీ టైం యూజ్ చేసుకొని వీడియో ఎడిటింగ్, ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటా. 2 ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు నీ వర్క్ మీద టైం పెట్టినా పెట్టకపోయినా నువ్వు ఇన్కమ్ జనరేట్ చేస్తూనే ఉంటావు. ఈ లెవెల్ వరకు నువ్వు రావాలి అంటే ఇట్ టేక్స్ సమ్ టైం. ఎంత టైం అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పీడ్. థర్డ్ వచ్చేసి పోర్ట్ఫోలియో ఇన్కమ్. పోర్ట్ఫోలియో ఇన్కమ్ అంటే ఫస్ట్ నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ లైక్ స్టాక్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్, లేదంటే బాండ్స్. సో వాటి మీద ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేసేదాన్ని పోర్ట్ఫోలియో ఇన్కమ్ అంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్ అంటే యూ హ్యావ్ టు బిల్డ్ సిస్టమ్స్ అండ్ టీమ్స్ ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఆఫ్లైన్ బిజినెస్ కావచ్చు, అండ్ అది ఈ కామర్స్ అయినా అయి ఉండొచ్చు. సో దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ అంటారు. అండ్ ఈ బిజినెస్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రోడక్ట్ బిజినెస్ అండ్ ఇంకోటి సర్వీస్ బిజినెస్. సో ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ ని బేస్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. ఎలాంటి గ్యాంబ్లింగ్ ఉండదు, ఎలాంటి యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో రిఫర్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ఏమి చెప్పను. నిజంగా ప్రాక్టికల్గా మన స్కిల్స్ మీద, మన కష్టం మీద, మన టాలెంట్ మీద, మన ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వెల్కమ్ టు క్యాపిటల్ ఎడ్జ్. నా పేరు హరీష్. సో మన ఛానల్లో మనీ టాపిక్స్, బిజినెస్ గ్రోత్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి, న్యూ బిజినెస్ ఐడియాస్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ రోడ్ మ్యాప్. అండ్ అంతేకాదు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాతో మాట్లాడాలనుకుంటే కమ్ టు ఇన్స్టాగ్రామ్, అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాను. మీరు నాకు డిఎం చేయండి, నేను మీతో మాట్లాడతాను, డిస్కస్ చేస్తాను, డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని గుద్దేయండి. సో లెట్స్ బిగిన్. నేనేదో ఫ్లోలో చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రీలాన్సింగ్ కొన్ని టైప్స్ ఉంటాయి, లైక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్సైట్ బిల్డింగ్, ఇంకా చాలా ఉంటాయి. బట్ ఈజీగా తక్కువ టైంలో ఎర్న్ చేయడానికి విత్ రోడ్ మ్యాప్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వెబ్సైట్ని చూస్ చేసుకున్నాం. అందులో కూడా ఆ వర్క్స్ చేస్తూ కూడా మంత్లీ 20,000+ ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అందరికీ బాగా తెలిసిన స్కిల్ ఇది, వీడియో ఎడిటింగ్. ఎడిటింగ్ అంటే బ్రో నాకు పీసీలో ఎడిటింగ్ రాదు, నాకు అడ్వాన్స్గా ఎడిటింగ్ రాదు, నాకు మీడియంగా వచ్చు, బేసిక్స్ వచ్చినా పర్లేదు, మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. సో చాలా మందికి వీడియో ఎడిటింగ్ వచ్చు, వీడియో ఎలా ఎడిట్ చేయాలో వచ్చు, బేసిక్ వచ్చు, మీడియం వచ్చు అండ్ అడ్వాన్స్గా కూడా వచ్చు. కానీ మనీ ఎర్న్ చేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? క్లయింట్ని ఎలా పట్టుకోవాలో తెలియదు, క్లయింట్స్ ఎక్కడ ఉంటారో తెలియదు. ఫ్రీలాన్స్ వర్క్ చేయడానికి క్లయింట్స్ కావాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందులో మీరు క్లయింట్స్ వెతుక్కోవచ్చు. లైక్ అప్వర్క్, ఫైవర్, గురు, freelancer.com, పీపుల్ పవర్ అవర్, ఇలాగే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో మీరు ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని క్లయింట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ దానికి కొంచెం ప్రాసెస్ ఉంది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మీరు బిగినర్ కదా, అందులో చాలా కాంపిటీషన్ కూడా ఉంది. సో మీకు ఈజీ వేలో క్లయింట్స్ కావాలి అండ్ మనీ ఎర్న్ చేయాలనుకుంటే ది బెస్ట్ వే ఒకటి చెప్తాను. 1 minute ఇన్స్టాగ్రామ్ వీడియో చేయడానికి 500 రూపీస్ నుంచి 700 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఆ ప్రైస్ కూడా ప్లేస్ని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో 300కి 400కి చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికోసం మార్కెట్లో కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. 300 అయినా పర్లేదు, 400 అయినా పర్లేదు. ఫస్ట్ అయితే మనకి ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి మీకు ఒక ప్రాసెస్ చెప్తాను, ది బెస్ట్ వే, ఈజీ మెథడ్ అనమాట. సో సింపుల్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి, సర్చ్ ది మొబైల్ షాప్స్ ఇన్ గుంటూరు, లేదంటే మొబైల్ షాప్స్ ఇన్ వైజాగ్. సో ఇలాగే సర్చ్ చేయండి, చాలా అంటే చాలా అకౌంట్స్ వస్తాయి. సో అకౌంట్స్ వచ్చిన తర్వాత అందులో ప్రతి అకౌంట్కి మెసేజ్ చేయండి. అంటే ఆల్రెడీ వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు,
కానీ గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ ఓనర్కి ఎప్పుడు కూడా వీడియో షూట్ చేయడానికైనా అండ్ లేకపోతే ఎడిట్ చేయడానికైనా అస్సలు టైం ఉండదు. వాళ్ళు వాళ్ళ వర్క్స్ చేసుకోవడానికి వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. గుంటూరు, వైజాగ్ అనే కాదు, ఏ సిటీస్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి ఇది వర్క్ చేసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ వర్క్ కాబట్టి. మొబైల్ షాప్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అన్ని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో మీరు ప్రతి షాప్ కి డిఎం చేయండి, మీ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే లైక్ చాట్ జీపీటీకి వెళ్ళేసి ప్రాంప్ట్ ఇచ్చేసి ఇచ్చిందని కాపీ పేస్ట్ అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే మీరు క్లయింట్ తో రియల్ గా మీరే మాట్లాడుతున్నట్టు ఉండాలి. సో అప్పుడు రియలిస్టిక్ గా ఉంటుంది. సో మీరు మీ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేను ఇలా వీడియో ఎడిటింగ్ చేస్తాను, ఎలా డిఎం చేస్తారు అంటే, నేను మీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాను, చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల మీకు రీచ్ రావట్లేదు, ఈ ప్రాబ్లం వస్తుంది లేదా ఆ ప్రాబ్లం వస్తుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని వీడియోస్ లో వాళ్ళు హుక్స్ లేకపోవడం, ఆ వీడియోస్ లో హుక్ ఉండదు, లేకపోతే వాళ్ళ వీడియోస్ బాగున్నా సరే టైంకి అప్లోడ్ చేస్తున్నా సరే వ్యూస్ రాకపోవడం, అండ్ వీడియో ఎడిటింగ్ బాగోలేకపోవడము, వీడియో క్వాలిటీ బాగోలేకపోవడం, అంటే ఎడిటింగ్ లో కలర్ గ్రేడింగ్స్ ఉంటాయి అవి సరిగ్గా లేకపోవడం, ఎడిటింగ్ టెక్స్ట్ ఆ ఫాంట్స్ కానివ్వండి, సో ప్రొఫెషనల్ గా లేకపోవడం, ప్రొఫెషనల్ ఎడిటింగ్ లేకపోవడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కొంతమంది షాప్ ఓనర్స్ ఏం చేస్తారంటే వాళ్ళే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ విఎన్ లో ఎడిటింగ్ చేస్తారు, లైక్ ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ ఉన్నాయి. సో ఆ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని వీళ్ళు ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు. అవి ప్రొఫెషనల్ గా అస్సలు ఉండవు. అండ్ వాళ్ళకి టెక్స్ట్ ఎలా పెట్టుకోవాలి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ తెలియదు అనమాట. హుక్స్ గురించి అయితే అస్సలే తెలియదు. సో మీరు ఎడిటింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి, మీరు బిగినర్స్ అయినా సరే బిగినింగ్ బేసిక్స్ ఇవన్నీ తెలిసి ఉంటే డెఫినెట్లీ ఇది యూజ్ అవుతుంది. ఈ వీడియోస్ బాగున్నాయి కానీ నేను మీకు లో ప్రైస్ లో చేసిస్తాను, 500 కాదు లేదా 700 కాదు, 500కే చేసిస్తాను, 500 కాదు 400కే చేసిస్తాను. అండ్ అంతేకాదు మీరు కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. డెఫినెట్లీ ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మీరు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు, డిమాండ్ అయితే అది చేయలేరు. బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి లో ప్రైస్ కి చేయడానికైనా రెడీగా ఉండాలి. సో 300 కైనా 400 కైనా వీడియో ఎడిటింగ్ చేయడానికైనా రెడీగా ఉండాలి. తర్వాత మీరు ఎడిటింగ్ చేస్తూ ఈ వీడియోస్ అన్నిటిని మీరు నెక్స్ట్ క్లయింట్ కి చూపించుకోవడానికి బాగుంటుంది. అప్పుడు మీరు డిమాండ్ చేయొచ్చు. సో నేను ఈ వీడియో ఎడిటింగ్ చేశాను, నా దగ్గర ప్రతి వీడియోలో ఈ హుక్స్ ఉంటాయి, నేనే స్క్రిప్ట్ ఇస్తాను, మీరు ఎక్స్ట్రా డిమాండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాగా ఆంధ్రాలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే చాలా అంటే చాలా సిటీస్ ఉన్నాయి, చాలా మొబైల్ షాప్స్ ఉన్నాయి. మొబైల్ షాప్స్ అనే కాదు, సలూన్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా డిఎం చేయండి. డెఫినెట్లీ రోజుకి 10 to 20 డిఎంస్ చేయండి. రోజుకి 10 to 20 డిఎంస్ చేయండి. డెఫినెట్లీ మీకు రిప్లై ఉంటుంది. రిప్లై వచ్చినప్పుడు ఈ విధంగా మీరు మాట్లాడి కన్విన్స్ చేసుకోవచ్చు. మరి చాలా మందికి ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉండవు కదా, సో వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి అని మీరు అడిగితే, డూ దిస్, గో టు గూగుల్ అండ్ సెర్చ్ మొబైల్ షాప్స్ ఇన్ విజయవాడ, మొబైల్ షాప్స్ ఇన్ గుంటూరు, లేకపోతే సలూన్స్ ఇన్ గుంటూరు, సలూన్స్ ఇన్ వైజాగ్. సో ఇలాగా ఏదో ఒక సిటీని మీరు చూస్ చేసుకోండి. ఆ షాప్స్ యొక్క నెంబర్స్ ఉంటాయి, ఆ సలూన్స్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ యూజ్ చేసి మీరు డైరెక్ట్ గా కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. కొంతమందికి తెలియదు ఇలా ఇన్స్టాగ్రామ్ చేస్తారు, ఇలాంటి వీడియోస్ చేస్తారు, ఇలా చేయడం వల్ల మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి కస్టమర్స్ వస్తారు అని తెలియదు. మీరు కరెక్ట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయగలిగితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా గూగుల్ నుంచి కూడా మీరు క్లయింట్స్ ని రీచ్ అవుట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోస్టర్ డిజైనింగ్. సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. పోస్టర్ చేయడానికి చూస్ క్యాన్వా. క్యాన్వా అని ఒక యాప్ ఉంటుంది, అది మీరు ల్యాప్టాప్ లో చేయొచ్చు, లేదంటే ఫోన్ లో కూడా చేయొచ్చు. సో కొంచెం అడ్వాన్స్ గా వరకు నేర్చుకోగలిగితే మీరు ఒక్కొక్క పోస్టర్ కి 100 నుంచి 150 వరకు ఛార్జ్ చేయొచ్చు. పోస్టర్ డిజైనింగ్ కి మీరు సెలూన్స్, రెస్టారెంట్స్, క్లోత్ షాప్స్ ని టార్గెట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ బిల్డింగ్. వెబ్సైట్ బిల్డింగ్, బ్రో నాకు కోడింగ్ రాదు, కోడింగ్ లేకుండా మరి నేను వెబ్సైట్ ఎలా చేయాలి, నాకు కోడింగ్ రాదు కదా, మరి వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలని మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కోడింగ్ లేకపోయినా పర్లేదు, మనం వెబ్సైట్ ని బిల్డ్ చేయొచ్చు. దాన్ని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, షార్ట్ ఫామ్ లో సిఎంఎస్ అని కూడా అంటారు. సో అది కోడింగ్ లేకపోయినా సరే మనం వెబ్సైట్ ని బిల్డ్ చేయొచ్చు. అది ఎలా చేయాలంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోస్ లో హౌ టు బిల్డ్ వెబ్సైట్ వితౌట్ కోడింగ్ అని వీడియోస్ చేస్తాను, వెయిట్ ఫర్ ఇట్. ఆ వీడియోస్ చూసి కోడింగ్ లేకుండా వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేయాలని మీరు నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక్కొక్క వెబ్సైట్ కి 5,000 నుంచి 10,000 వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. అంతేకాదు 15,000 నుంచి 20,000 వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ అడ్వాన్స్ ఆఫ్ వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్ వాళ్ళకి బేసిక్ గా కావాలా, మీడియమా, లేకపోతే అడ్వాన్సా, దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది దగ్గర ఛార్జ్ చేయొచ్చు. సో మంత్లీ మీకు 2 క్లయింట్స్ వచ్చినా సరే 20,000 నుంచి 30,000 వరకు కూడా మీరు ఎర్న్ చేయొచ్చు.
వీడియో ఎడిటింగ్ చేస్తే పర్ వీడియోకి 500 చార్జ్ చేసి ఒక్క క్లయింట్కి మంత్లీ మినిమం 10 వీడియోస్ ఎడిట్ చేసిన 10 into 500 5,000 సంపాదించవచ్చు. ఆ విధంగా 5 క్లయింట్స్ ఉన్నా సరే ఈజీగా 25,000 మంత్లీ సంపాదించవచ్చు. బట్ బిగినింగ్ లో అంతా ఏం చేయడం చాలా కష్టం అండ్ చాలా టైం పడుతుంది. బట్ ఇంపాసిబుల్ అయితే అస్సలు కాదు. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ డిజైన్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఒక్కొక్క థంబ్నెయిల్ కి 1,000 రూపీస్ కాదు 1,500 2,000 కూడా పే చేయడానికి రెడీగా ఉన్నారు. అంత డిమాండింగ్ ఉంది. ఒకవేళ థంబ్నెయిల్ డిజైనింగ్ మీరు బిగినర్స్ అయితే 500 1,000 చార్జ్ చేయొచ్చు అనమాట. ఈ థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి మీరు క్యాన్వా యూస్ చేయొచ్చు, లేకపోతే ఫోటోషాప్ కూడా యూస్ చేయొచ్చు. మీ దగ్గర ఫోటోషాప్ అవైలబుల్ గా లేకపోతే యూస్ క్యాన్వా, ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకా ఈ గ్రాఫిక్ డిజైనింగ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు లోగో డిజైనింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ లోగో డిజైనింగ్ చేయడానికి మీరు క్యాన్వా యూస్ చేయొచ్చు, లేదంటే ఫోటోషాప్ యూస్ చేయొచ్చు. ఈ బిగినింగ్ స్టేజ్ లోనే ఒక్కొక్క లోగో డిజైనింగ్ చేయడానికి 500 రూపీస్ చార్జ్ చేయొచ్చు. అదే మీరు అడ్వాన్స్ గా ప్రొఫెషనల్స్ అయితే 500 to 1,000 రూపీస్ కూడా చార్జ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లోగో బ్రాండ్ బిల్డ్ చేయడానికి కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఈ విధంగా గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తూ కూడా మంత్లీ 20,000 మినిమం ఎర్న్ చేయొచ్చు. అండ్ అడ్వాన్స్ గా కనుక మీరు చేయగలిగితే మినిమం 50,000 వరకు మీరు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఒక్క యూట్యూబర్ చాలు, అతను మంత్లీ 20 వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు పర్ థంబ్నెయిల్ కి 500 రూపీస్ చార్జ్ చేసినా సరే ఈజీగా 10,000 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్ క్రియేషన్. మీరు ఒక్క నిష్ ని సెలెక్ట్ చేసుకోండి చాలు. మీకు దేని మీద అయితే బాగా ఇంట్రెస్ట్ ఉందో, దేని మీద అయితే మీకు కాన్సెప్ట్స్ బాగా తెలుసో వాటి మీద మీరు కాంటెంట్ క్రియేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్స్, టెక్, జియో పాలిటిక్స్, న్యూస్, లేదంటే ఫన్నీ కంటెంట్, లేదంటే మీ డైలీ లైఫ్ లో జరుగుతున్న వాటిని వ్లాగ్స్ టైప్ లో కూడా మీరు చేయొచ్చు. లేదంటే మీరు ఏదైనా స్టార్ట్అప్స్ బిల్డ్ చేస్తున్నా సరే వాటి మీద కంటెంట్ చేస్తూ కూడా మీరు కాంటెంట్ క్రియేషన్ చేయొచ్చు. వాటి వల్ల మీకు ఫాలోవర్స్ వస్తారు. సేమ్ కాంటెంట్ క్రియేషన్ చేస్తూ అదే వీడియోస్ ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయండి. వన్స్ మీకు మానిటైజేషన్ అయితే యూట్యూబ్ నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో మీకు థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటే మీకు బ్రాండ్స్ కొలాబరేషన్స్ వస్తాయి. ఆ బ్రాండ్స్ మీకు మీ ఫాలోవర్స్ ని బట్టి, మీ రీచ్ ని బట్టి మీకు పే చేయడానికి రెడీగా ఉంటారు. థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండి మంచి రీచ్ ఉంటే థౌజండ్స్ లో పే చేయడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటే ఈజీగా ల్యాక్స్ లో కూడా పే చేయడానికి బ్రాండ్స్ రెడీగా ఉన్నాయి. అండ్ అంతేకాదు మీరు ఫ్యూచర్ లో ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినా, స్టార్ట్అప్స్ పెట్టుకున్నా సరే మీ బిజినెస్ ని మీరే ప్రమోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయడానికి మీరు ఎలాంటి బడ్జెట్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక మంచి ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఇవన్నీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్స్ బాక్స్ లో రాయండి. నేను డెఫినెట్లీ వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. అండ్ మీరు ఎలాంటి స్టార్ట్అప్స్ బిల్డ్ చేయాలనుకున్నా సరే, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ బిజినెస్ చేయాలనుకున్నా సరే, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కమ్ టు ఇన్స్టాగ్రామ్. అక్కడ హరీష్ కోట అఫీషియల్ అని ఉంటుంది. నాకు నియర్లీ 600 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. నేను అంత పెద్ద కాంటెంట్ క్రియేటర్ని కాదు. డెఫినెట్లీ ఫ్యూచర్ లో ఒక మంచి పొజిషన్ కి వస్తాను, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అండ్ లాస్టింగ్ ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారు వితౌట్ డూయింగ్ ఆల్ దిస్, యూ కెన్ చూస్ జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, లేకపోతే ర్యాపిడో, లేకపోతే ఫ్లిప్కార్ట్ డెలివరీ పార్ట్నర్. ఇలాగా డెలివరీ పార్ట్నర్స్ మీరు చేస్తూ ఎర్న్ చేయొచ్చు. అంటే కొంతమంది ఈ జాబ్స్ ని చాలా చీప్ గా చేస్తారు. అలాంటి వాళ్ళకి మనీ వాల్యూ అస్సలు తెలియదనే చెప్తాను. ఎందుకంటే మీరు ఇన్స్టెంట్ గా ఏదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే, లేదంటే ఏమైనా స్టార్ట్అప్ బిల్డ్ చేయాలి, మీకు ఇన్వెస్ట్మెంట్ కి మనీ లేవు, ఇంట్లో డబ్బులు అడగకుండా మీ ఓన్ గా మీరు చేయాలనుకుంటే దిస్ ఈజ్ ఓన్లీ ఆప్షన్. మంత్లీ ఈజీగా 30,000 40,000 50,000 ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ యాప్స్ ని యూజ్ చేసి డెలివరీ పార్ట్నర్స్ గా చేసి ఇన్కమ్ జనరేట్ చేసి ఆ ఇన్కమ్ ని మీరు మీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ వర్క్ చేయడం వల్ల మీరు జస్ట్ ఇన్కమ్ మాత్రమే సంపాదించగలరు. ఎలాంటి స్కిల్ గ్రోత్ అనేది ఉండదు. ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటారో యూ కెన్ చూస్ దిస్ వన్ ఆల్సో. ఇంకా మనీ ఎర్నింగ్ మీద చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి. అండ్ అంతేకాదు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని ఎలా గ్రో చేయాలి, లేదంటే ఆల్రెడీ గ్రో అయిన బిజినెస్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి, స్టార్ట్అప్స్ బిల్డ్ చేసిన తర్వాత వాటికి ఆటోమేషన్స్ కావాలి, సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ బిజినెస్ గ్రోత్ కోసం నేను కాంటెంట్ ఇస్తూనే ఉంటాను. సో ఇవన్నీ మిస్ చేసుకోకూడదు అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని గుద్దేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.